నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఒక మహిళ అయ్యుండి వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎన్నికల ముందు కూడా ఇవ్వనటువంటి నజరాని ఇచ్చారంటూ ఇటు సామాన్యులకు కావచ్చు, అటు విద్యార్థులకు కావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు కూడా ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ హర్షం అయితే వ్యక్తమవుతూ ఉంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరిగాయి, మరి వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు చంద్రబాబు గారి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి బడ్జెట్లు కేటాయించలేదు అంటున్నారు. మరి ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఓవరాల్గా మరి ఈ యూనియన్ బడ్జెట్పై ప్రజల అభిప్రాయం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, మీరు చెప్పండి, ఈవెన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎన్నికల ముందు కూడా కేంద్రం ఇంత వరాలు ప్రకటించలేదు, ఈ బడ్జెట్ అంత ఉపయోగకరంగా ఉంటుంది సామాన్యులకు అని చెప్పి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సో ఈసారి బడ్జెట్ ఎలా ఉంది, ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా ప్రోగ్రెసివ్ బడ్జెట్గా కనపడుతున్నది. ప్రోగ్రెసివ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది? మెయిన్గా అగ్రికల్చర్ మీద. ఆ అగ్రికల్చర్ని ఫస్ట్ గ్రోత్ ఇంజన్ లాగా పెట్టుకొని బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. అగ్రికల్చర్ అలైడ్ ప్రోడక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండాలి అంటే అనుబంధ రంగాల్లో ఎటువంటి మనం ప్రాజెక్ట్స్ చేపట్టాలి అనేది ఇంకొక ప్రధానమైన విషయం. అంటే వాస్తవిక దృక్పథంలో ఆలోచించి మనం మామూలుగా ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప కబుర్లు చెప్పటం కాకుండా కార్యాచరణ చాలా పకడ్బందీగా ఉండేలాగా ఈ యూనియన్ బడ్జెట్ని ప్రిపేర్ చేశారు. వరుసగా మీరు చెప్పినట్టు 8 సార్లు ఒక ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైము. బహుశా ఈ రికార్డుని నిర్మలా సీతారామన్ సాధించిన ఈ రికార్డుని ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు బ్రేక్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఒకే ఆర్థిక మంత్రి 8 బడ్జెట్లు ప్రవేశపెట్టడం వల్ల ఏమైంది అంటే కన్సిస్టెన్సీ కనపడుతూ ఉన్నది. అంటే దేశ అభివృద్ధి మీద ఒక ఐడియా ప్రకారం ఎట్లా ముందరికి వెళ్ళాలి అనే ఆ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కరోనా టైంలో మనం చూసాము, మొత్తం అంతా దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడే పరిస్థితి నుంచి రివైవ్ ఎట్లా చేయాలి అనేది, ఆ రివైవ్ చేయటంలో పార్ట్గా ఏంటి అంటే ఈ ఎంఎస్ఎంఈలని బతికించడం అనేది ఒక ప్రధానమైన కర్తవ్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ పేదవాళ్ళకి ఉచితంగా ఆహార పదార్థాలు ఇవ్వటం, అంటే బియ్యము, గోధుమలు ఇవి సప్లై చేయటం, ఫ్రీ సప్లై. దాంతోపాటు ఈ చిన్న పరిశ్రమల్ని, కుటీర పరిశ్రమల్ని, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని వీటికి విపరీతంగా ఫైనాన్స్ ఇచ్చి వాటిని బతికిచ్చారు. మనకి బాగా తెలుసు, నరేంద్ర మోడీ పంపించిన డబ్బులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు అని, జగనన్న నీడ అని, జగనన్న చేదోడు అని, అంటే ఆ జగనన్నే మొత్తం ఈ డబ్బులన్నీ తెచ్చి ఇచ్చినట్టుగా ఒక ఈ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని ఎంఎస్ఎంఈలని బతికించరా బాబు. చిన్న పెట్టుబడిదారుల కంటే ఈ చిరు వ్యాపారులకు కూడా ఒక 2 సంవత్సరాలు కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ చిన్న చిన్న వ్యాపారులకి, హాకర్స్కి, చిన్న వెండర్స్కి, స్ట్రీట్ వెండర్స్కి ఇస్తే జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న వాదోడు అని చెప్పి సాక్షి పేపర్ నిండా తిప్పంగానే మొత్తం జాకెట్ యాడ్లు ఉంటాయన్నమాట. అట్లా పెట్టుకొని పోనీ అవన్నా కరెక్ట్గా ఇచ్చావా? కరెక్ట్గా మన వ్యాపారం చేసే స్ట్రీట్ వెండర్ ఎవరికి రాలే. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో స్ట్రీట్ వెండర్సు లేకపోతే చిన్న వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి కేంద్రం నుంచి వచ్చే ఎంఎస్ఎంఈ ఫండ్స్ అన్నీ కూడా దానికి సపరేట్ మంత్రిని పెట్టి కొండపల్లి శ్రీనివాసని నిధులు దారి మళ్లించకుండా పక్కడ్బందీ ఏర్పాట్లు చేసి ఎంఎస్ఎంఈలకు ఇస్తున్నారు. మరి ఈ పని ఎప్పుడో చేయాలి కదా. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ కేంద్ర బడ్జెట్లో ఇటువంటి ఏరియాలు ఏవైతే భారతదేశానికి అవసరమో
ఆ ఏరియాలన్నింటినీ కూడా టచ్ చేసుకుంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అగ్రికల్చర్ యాజ్ ది ఫస్ట్ ఇంజన్ ఆఫ్ డెవలప్మెంట్ కింద నిర్మలా సీతారామన్ గుర్తించటం, రూరల్ ప్రాస్పరిటీ అంటే మన గ్రామాలే మన సౌభాగ్యం. ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా స్కీమ్స్ తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా ఈ హార్టికల్చర్ వాటికి విశేష ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఇచ్చారు. హార్టికల్చర్కి వీటికి ఇవ్వటం ఏంటి అంటే అది మనం చూసాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో అంటే ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి హార్టికల్చర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టున్నాడు. మొత్తం ఈ డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను వీటన్నిటికీ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆపేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చి స్వేరింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలన్నీ పునరుద్ధరించండి అని చెప్పేశాడు. స్ప్రింక్లర్ ఇరిగేషను ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చింది ఎందుకు అంటే హార్టికల్చర్ని డెవలప్ చేయడానికి. ఆ సెక్టార్లో ఇప్పుడు కేంద్రం కూడా విపరీతమైన కాంట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త అవకాశం అందిపుచ్చుకున్నట్టుగా అవుతూ ఉన్నది. ఈ విధంగా చూస్తే ఫిషరీస్లో ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈ హై సీస్లో అంటే సముద్రం తీరంలో కూడా పెడుతున్నారు. ఇది మనకి ఇంకా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెబుతుంది అదే కదా, మనకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, మనం దాన్ని వాడుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ స్పెషల్ ఫ్రేమ్వర్క్ని ఫిషరీస్ మీద పెట్టడం అనేది దీన్ని కూడా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా వాడుకొని మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా డెవలప్ చేయడానికి ఇది ఉంటుంది. సెకండ్ ఇంజన్గా ఎంఎస్ఎంఈలు ఇందాక నుంచి నేను చెప్పిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి పెట్టారు. థర్డ్ ఇంజన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి, ఎందులో తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దీనికి ఈ స్కిల్ లేబర్ని ఎట్లా మనం సమకూర్చుకోవాలనేది థర్డ్ ప్రయారిటీలో పెట్టుకొని ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సస్ చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ మీద ఆల్రెడీ మన ఫోకస్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెట్టింపు ఉత్సాహంతో మనం చేయబోతున్నాం. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు ఆల్రెడీ 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి. 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆన్ కార్డు వచ్చేసింది. అవి గ్రౌండ్ అవుతుండగానే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంటుంది. ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే లోపల స్కిల్ డెవలప్మెంట్ అయిన మనుషుల్ని అటాచ్ చేయాలి, ఇండస్ట్రీకి అటాచ్ చేయాలి. ఆల్రెడీ ప్లాన్లు వేసుకొని ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలోకి డైరెక్ట్గా ఫిట్ ఇన్ అయిపోతుంది. ఆ ప్రాఫిట్ అంతా మనం తెచ్చుకోవటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది గొప్ప విషయం. ఇటువంటివి జల్ జీవన్ మిషన్ దాని మీద కూడా ఫోకస్ విపరీతంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రక్షిత నీరు ఇస్తానన్న ప్రామిస్ ఉంది. జల్ జీవన్ మిషన్ అందుకు ఉపయోగపడుతుంది. జల్ జీవన్ మిషన్ ఎప్పటి నుంచో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి దానికి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వటం చేతగాక, దాని ప్రయారిటీ తెలియక, ప్రజలకు ఎంతవరకు అవసరమో అతను అంచనా వేయలేక ఆ నిధులన్నీ మురగబెట్టాడు. అవన్నీ కూడా ఇప్పుడు మెయిన్ ఫోల్డ్లోకి వస్తాయి. చంద్రబాబు నాయుడు దాన్ని విపరీతంగా వాడుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రజానీకానికి ఎంత అవసరమో అంతవరకు డెవలప్ చేయడానికి వీలు కలుగుతుంది. ఫోర్త్ ఇంజన్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్స్. మనం చూసాం ముందు నుంచి చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా కూడా నీకు అన్ని 12 ఎయిర్పోర్ట్లు కొత్తవి తీసుకొస్తా, మీరు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెంచండి, వ్యవసాయ అనుబంధ రంగాలను పెంచండి, మీ వ్యవసాయ ఉత్పత్తులను పెంచండి, వాటిని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. ప్రకృతి వ్యవసాయం పెడుతున్నాడు. ప్రకృతి వ్యవసాయానికి కొత్త పద్ధతి సర్టిఫికేషన్ పెడుతున్నాడు. ఇవన్నీ పెడితే మనం ఈ ఎక్స్పోర్ట్స్ అనే ఈ ఫోర్త్ ఇంజన్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి మనం అందిపుచ్చుకొని వెళ్ళిపోవటానికి విపరీతమైన అవకాశాలు మన గడప ముందర ఉంటాయి. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషను, భారత్ ట్రేడ్ నెట్, నేషనల్
ఫ్రేమ్వర్క్ ఫర్ జీసీసీ, అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించిన బ్లూ ప్రింట్ తోటి రెడీగా ఉన్నాడు. కాబట్టి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అసలు మీకు ఇంకా రేపటి నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా, ఇంకా రేపటి నుంచే మనం కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఎక్కువ వీలైతే అన్ని తెచ్చుకునే విధంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీ డాక్యుమెంట్లు, ఫ్యూచర్ నెట్వర్క్ ఎట్లా ఉండబోతుంది, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే బడ్జెట్. ఆంధ్రప్రదేశ్కి మేలు చేయటం ఏంటి? కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మేలు చేయటం కాదు. ఆంధ్రప్రదేశ్ రన్నింగ్ రేస్లో కూర్చుంటారు చూసారా, ఫస్ట్ ఫోజ్ పెట్టి కూర్చొని ఉన్నది ఆంధ్రప్రదేశ్. అంత ముందర భాష్యం పెట్టేసుకొని కూర్చొని ఉంది జగన్మోహన్ రెడ్డి టైంలో. అంటే పరిగెత్తటం కాదు కదా, లేచి నిలబడటానికే గంట టైం పట్టేలాగా కూర్చొని ఉంది. ఈ రోజున రన్నింగ్ రేసులో ఆ స్టిక్ దగ్గర ముందర కూర్చొని ఉంటారు కదా, విజిల్ వేయంగానే పరిగెత్తటానికి, దానికి సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి కేంద్రం ప్రవేశపెట్టిన ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి అసలు ఒక కొత్త డైరెక్షన్లోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. వేరే ముఖ్యమంత్రి అయితే మనం ఇంత కన్ఫర్మ్గా మనం చెప్పలేం, కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. రైట్. ఇప్పుడు సార్ అన్నట్టు దేశం కూడా టెక్నాలజీ వైపు దూసుకుపోతున్న టైంలో ఈ బడ్జెట్లో కూడా టెక్నాలజీకి ఎక్కువ నిధులు కేటాయించినట్టే కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా విద్యార్థులకు 75,000 మెడికల్ సీట్లు కావచ్చు, ఐఐటీలో సీట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కేటాయించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, వ్యవసాయానికి కూడా పెద్దపీట వేసింది. సో స్వావలంబన భారత్ కోసమే ఇదంతా అని చెప్పి బీజేపీ అంటుంటే, కానీ దీంట్లో నిరుద్యోగులకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ బడ్జెట్ మీద? ముందుగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి కోడలు. ఆమెకి మనం ఖచ్చితంగా ఈసారి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక సన్ రైజ్ స్టేట్గా ఎప్పుడు గత 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడిపోయి రాష్ట్రానికి కంపెనీలు వచ్చే పరిస్థితులు, ఇలాంటి లేని పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కొన్ని మేలు జరగాలని ఉన్నట్లుగా కొన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలు ఈరోజు ఏదైతే 5 అంశాలు ఏమైనా రక్షణ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా వ్యాపార రంగం, ఇందులో వాణిజ్య రంగం ఇప్పుడు అమరావతిలో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహం ఇస్తుంటే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ చూస్తున్నాం అమెరికాలో ఎటువంటి పరిస్థితులు. మన ఆంధ్ర వాళ్ళైతే కానీ మన ఇండియన్స్ అక్కడ వ్యాపారాలు ఇంక చేసుకునే పరిస్థితి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ మన దేశానికి వచ్చి మన దేశంలో ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా దానికి అమరావతి అనేది ఒక వేదిక కాబోతుంది. అటువంటి టైంలో ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఈ వ్యాపారానికి అనువైన ప్రదేశం అమరావతి మాత్రమే. ఎందుకంటే ఖచ్చితంగా మన దేశంలో ఇప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ కంజెస్టెడ్ సిటీస్ అయిపోయి ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అమరావతిలో. ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఉంది, మనం ఇక్కడి నుంచి డెవలప్ చేసుకోవచ్చు, మన దేశంలో డెవలప్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వీళ్ళందరూ అందిపుచ్చుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నూతన వరవడితోటి ఖచ్చితంగా వాణిజ్య విభాగంలో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అందులోనూ టెక్నాలజీని అందిపుచ్చుకునే ఒక ముఖ్యమంత్రి మనకి ఇక్కడ ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్లో గమనించండి, ఎక్కడైనా కానీ ఆయన ఫస్ట్ విజనరీ ఖచ్చితంగా అమరావతికి ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళందరూ నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. ఇటువంటి టైంలోనే ఏదైతే కేంద్ర బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఇందులో భాగంగా వ్యవసాయానికి ఈరోజు ఇచ్చిన కేటాయింపులు కానివ్వండి, రక్షణ రంగంకి ఎప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు తక్కువ చేయదు. దేశ శ్రేయస్సే
ప్రధాన ధ్యేయంతో ఎక్కువ బీజేపీ ముందడుగేస్తూ ఉంటుంది. ఈసారి నాకు తెలిసి ఈసారి మొత్తం ఈ 7-8 బడ్జెట్లని చూస్తే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉన్న బడ్జెట్ ఏదంటే ఇది ఈసారి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తర్వాత ఎన్నికలు ఉండే ప్రాంతాలకి ఎక్కువ కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనకి పోలవరంకి 30,000 కోట్లు ఈ గతంలో ఎప్పుడు జరగని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అన్నిసార్లు నేను ట్రై చేస్తున్నా అని చెప్పాడు, కానీ ఎప్పుడు కూడా కేసుల కోసం ఆయన వెళ్ళిన పరిస్థితి, కానీ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో పోలవరం కానీ విశాఖ ఉక్కు కానీ ఇటువంటి వాటి కోసం వెళ్ళిన పరిస్థితి లేదు. ఈరోజు విశాఖ ఉక్కు కానీ పోలవరం కానీ ఇంకా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాలకి కేటాయింపు నిధులకు కానీ వీటన్నిటినీ పోరాడి తెచ్చుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు మోదీ గారి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు థ్యాంక్స్ చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. రైట్ సార్, ఇక్కడ ఈ బడ్జెట్ పైన కూడా కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి సార్. ముఖ్యంగా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 4 అంశాల్లో సంక్షోభంలో ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా ఆ 4 అంశాలను నేను మీకు వివరిస్తాను. దాన్ని బట్టి అంటే దీని ప్రభావం, ఈ బడ్జెట్ ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు. ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన వాటిపై పెట్టలేదు అని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒకటి వచ్చేసి వాస్తవ వేతనాల స్తంభన అంటున్నారు. 2 సామూహిక వినియోగంలో సరళత్వం లోపించడం. 3 ప్రైవేట్ రంగంలో మందగించిన పెట్టుబడుల రేటు. అండ్ 4 సంక్లిష్టమైన సమస్యాత్మక జిఎస్టీ విధానం. ఈ 4 అంశాల్లో సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఏదైతే పన్ను విధానం 12 లక్షల లోపు, ఇది ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా భారం పడే అవకాశం ఉంటుందంటారా? దానికి సంబంధం లేదు. ఇది ఏంటి అంటే మనం మెయిన్గా ఇండియన్ ఎకానమీ ఈ మిడిల్ క్లాస్ కట్టే పన్నుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకని చెప్పి చాలా ప్రభుత్వాలు మిడిల్ క్లాస్కి ఏదైనా ఒక రిలాక్సేషన్ ఇద్దామంటే వాళ్ళ దగ్గర నుంచి లాగుదామని ఇంకా, ఎందుకంటే పన్ను ఖచ్చితంగా కట్టేది మిడిల్ క్లాసే. పెద్దోళ్ళు ఎగ్గొడతారు, కిందోడు కట్టలేడు. అందుకని మిడిల్ క్లాస్ని పిడుతారు. ఇక్కడ ఏంటి అంటే మా నిర్మలా సీతారామన్ ఏం చేసిందంటే ఈ పర్సనల్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం అనేది ఇది మొత్తం ఎకనామిక్ గ్రోత్కి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ట్యాక్స్ నెట్లోకి చాలామంది వస్తారు, ఇంకా కొత్త వీళ్ళు వస్తారు. దానివల్ల ఇప్పుడు ఇంకా ప్రధానంగా ఏంటి అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ పర్సనల్ ట్యాక్స్ల నుంచి జిఎస్టీ వైపు మళ్ళీపోయింది. జిఎస్టీ మీదే ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు అందరూ. అందుకని పర్సనల్ ట్యాక్స్ తగ్గించడానికి అది కూడా ఒక కారణం. ఎందుకంటే జిఎస్టీ నుంచి వద్దంటే వస్తున్నాయి డబ్బులు. ఇంకోటి ఏంటి అంటే కొన్ని సెక్టార్స్లో తప్ప జిఎస్టీ మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. కొన్ని రంగాల్లో కొన్ని దాంట్లో మరీ 23%, 18% ఉన్న చోట అక్కడ కొంచెం వ్యతిరేకత వస్తున్నది తప్ప మామూలుగా జిఎస్టీ తోటి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. కొన్ని రంగాల్లో జిఎస్టీ క్రమంగా పెరుగుతున్నది. జిఎస్టీ ఇంకోటి ఏంటంటే జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి వాలంటరీగా చాలామంది పన్నులు కడుతూ ఉన్నారు. అందుకని మీరు చెప్పిన 4వ పాయింట్ ఖచ్చితంగా అది ఏదో మామూలుగా ఎవరో విమర్శ చేయటం తప్ప ఇక్కడ వాస్తవ పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటి మిగిలినవన్నీ, ఇంకొక విషయం ఏంటి అంటే ఆ కరోనా దెబ్బ నుంచి ఎంఎస్ఎంఈలు కోలుకోలేదు. ఇంకా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అశ్రద్ధ చేసినాయి. కేంద్రం ఇచ్చిన స్కీముని ఇంప్లిమెంట్ చేయలేదు కరెక్ట్గా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టే అన్ని రాష్ట్రాల్లో చేశారు. కేంద్రం ఇచ్చిన ఆ సపోర్ట్ సిస్టమ్ని కనుక కరెక్ట్గా వాడుకున్నట్టయితే ఎంఎస్ఎంఈలే ఈ రోజున ఎకానమీని నిలబెట్టేవి. ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. అందులో ఇప్పుడు కొత్తగా పాలసీలో ఎక్కడా లోపం లేదు. దాని ఇంప్లిమెంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని శ్రద్ధ చూపకపోవటం వల్ల కొన్ని పథకాలు అనుకున్నంత ఆశాజనకంగా లేవు. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న చెప్పేశాడు, మొత్తం మా జలాశయాలన్నీ ఫుల్గా ఉన్నాయి, 60% జలాశయాలు నిండుగా ఉన్నాయి, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అట్లాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అగ్రికల్చర్కి సానుకూల వాతావరణం ఉన్నది. అందుకనే ఇప్పుడు గ్రోత్ సెక్టర్ మొత్తం అగ్రికల్చర్ గ్రోత్ రేటు విపరీతంగా పెరగబోతున్నది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఉంటుంది కదా, ఐఎంఎఫ్ వాళ్ళు ఇండియా జీడిపి ఎట్లా ఉంటుంది, జీడిపి ఎట్లా ఉండాలి అని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి చూపిస్తే ఎకనామిక్ సర్వేలో అంతే వృద్ధి రేటు ఉన్నది. అంటే
IMF వేసే అంచనాలు స్టాండర్డ్ అంచనాలు, ఆ స్టాండర్డ్ అంచనాలకి తగ్గట్టుగా ఇండియన్ ఇది వృద్ధి రేటు ఉన్నది కాబట్టి ఆ వృద్ధి రేటును మరింత పెంచుకోవటానికి ఈ బడ్జెట్ చాలా దోహదపడుతుంది. అందువల్ల ఇక్కడ ఏది కూడా ఈ ఎలిగేషన్లు లేదు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు చేసే ఎలిగేషన్లని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ మెయిన్గా చూసుకుంటూ ఉంటే ఈ ఇరిగేషన్ సెక్టార్ విపరీతంగా పెరగబోతున్నది, అగ్రికల్చర్ సెక్టార్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఇటువంటి ఇండస్ట్రియలైజేషన్ విపరీతమైన స్పీడ్ పెరుగుతున్నది. ఇప్పుడు మనం పెట్టుబడుల విషయానికి వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే గత 6 నెలల్లో 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. గత 6 నెలల్లో చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇండియన్ గవర్నమెంట్ పాలసీ కరెక్ట్గా లేకపోతే ఇంత పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రాదు కదా. సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ పాలసీ కరెక్ట్గానే ఉంది. దాన్ని అందిపుచ్చుకోగలిగితే రాష్ట్రాలకి వాళ్ళకు కూడా చాలా వెసులుబాట్లు ఉన్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్కి ఇంత పెట్టుబడి వచ్చింది. ఈ పెట్టుబడులన్నీ కూడా మామూలు పెట్టుబడులు కాదు, లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్కొక్క కంపెనీ వచ్చి అక్కడ పెడుతూ ఉంటే అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా గ్రోత్, స్టేట్ గ్రోత్ రేట్ అంటే నేషనల్ గ్రోత్ రేట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. ఇట్లా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే బడ్జెట్ నిర్మలా సీతారామన్ కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాల నుంచి బడ్జెట్ పెట్టడం వల్ల ఆ కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా కనపడుతూ ఉన్నది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది కంట్రీ. రైట్. ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో బీహార్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది తప్పి ఎక్కడ ఏపీకి ఇంపార్టెన్స్ రాలేదు. కూటమిలో భాగమని చెప్పుకునే చంద్రబాబు ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు అని చెప్పి వైసీపీ అంటుంది. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు ఏంటి అంటే ఇప్పటి వరకు 6,47,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయంటున్నారు. అండ్ ఇప్పుడు బడ్జెట్లో కేటాయించిన ఈ నిధులు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవి ఎలా తోడ్పడతాయంటారు? బేసిక్గా వైసీపీ మాటలు అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటాయి. ఇక్కడ కొంతమంది నాయకులేమో ఇవ్వలేదు అది ఇది అని చెప్తారు, అక్కడేమో బడ్జెట్ అద్భుతంగా ఉంది, బడ్జెట్ మాకు బాగా నచ్చింది, వ్యవసాయ రంగానికి బాగా మంచి బడ్జెట్ ఇచ్చారు అని చెప్పి అక్కడ కొంతమందికి వస్తారు. ఇక్కడికి వచ్చి అదే మాట మళ్ళీ తిరగదిప్పి మాట్లాడతాడు. అక్కడ ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బీజేపీతో తన్నించుకుంటాము అని అక్కడ భయపడతారు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ ఇక్కడ కూటమి ఇక్కడ కూడా బీజేపీ కూటమిలో భాగమైనప్పటికీ అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇది చేస్తారు. వైసీపీకి ఒక స్టాండర్డ్ అంటూ ఏం లేదు. ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడదాము, ఒక బడ్జెట్లో వచ్చిన నిధుల గురించి ప్రస్తావిద్దాము, బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మేలు జరిగింది, బడ్జెట్లో వైద్య రంగానికి మేలు జరిగింది, మెడికల్ సీట్లు వస్తున్నాయి, కాలేజీలు వస్తున్నాయి, తర్వాత ప్రతి రంగానికి కూడా మంచి జరిగే బడ్జెట్ ఉంది అని చెప్పే పరిస్థితి లేదు. అందరినీ భయపెట్టాలి. అభివృద్ధి జరుగుతున్న సన్ రైజింగ్ స్టేట్ని ఎలాగైనా ఇక్కడికి వచ్చే కంపెనీలని రాకుండా చేయడం, ఇలా చేయాలంటే బడ్జెట్ బాగలేదు, ఇటువంటి మాటలు చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే క్రెడిట్. ఈరోజు పోలవరంకి గత 5 ఏళ్లలో 76% పూర్తి చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రాగానే ప్రకటించింది. 76% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు అని. తర్వాత కాలంలో ఇప్పుడు చూస్తే కనీసం 80% కూడా దాటలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఎంత పర్సంటేజ్ పోలవరం కట్టించాడు? ఏం లేదు. అక్కడి నుంచి వచ్చిన నిధులన్నింటినీ ఇందాక సార్ చెప్పినట్టు చేదోడు బాదుడు వీటన్నిటికీ పెట్టేశాడు. డైవర్ట్ చేసి ఏ రోజు కూడా బడ్జెట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన మీరు చెప్పిన బీహార్లో ఎలక్షన్ ఉన్నప్పటికీ కూడా అక్కడికంటే ఎక్కువ నిధులు మన పోలవరంకి ఈరోజు 30,000 కోట్ల నిధులు వచ్చాయంటే ఖచ్చితంగా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించారంటే అది చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈరోజు వ్యవసాయ రంగం మీకు ఇందాకే చెప్పాను, ఎంఎస్ఎంఈలు ప్రోత్సహిస్తే ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది అమరావతి కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలు. ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణ ఐటీ మినిస్టరే మొన్న చెప్పారు ఖచ్చితంగా
ఏమని ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడికి అట్రాక్టింగ్ ఉండే పరిస్థితి ఉంటుంది. గతంలో ఏంటంటే వీళ్ళకి జే ట్యాక్స్ అని చెప్పి అవని ఇవని వచ్చిన కియాని కూడా నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. జే ట్యాక్స్ అంటే కంగారు పడమాకండి, జగన్ ట్యాక్స్. జే అంటే జగన్ ట్యాక్స్. అటువంటి ట్యాక్స్లు వేసి ఆ రోజు ఇబ్బందులు పెట్టి డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళు ఎంపీ అప్పుడున్న గోరంట్ల మాధవ్ అనే అతను కియా మోటార్స్ ప్రతినిధిని బెదిరిస్తున్నట్టు వచ్చిన వీడియోలు కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈరోజు పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుంటే దానికి బడ్జెట్ కేటాయింపులో ఖచ్చితమైన వసతులు ఏమున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నేరుగా రాకుండా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ బడ్జెట్ వస్తుంది, ఖచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరిగేలాగా దీంట్లో ఒకరంతా మనం ఖచ్చితంగా దీంట్లో ఏర్పాట్లు జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే బడ్జెట్ ఇచ్చారని చెప్పం, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అవసరము ఏర్పడింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెబితే ఈరోజు కేంద్రంలో జరిగే పరిస్థితి ఉంది. అటువంటప్పుడు బీహార్ కంటే నిధులు ఎక్కువ రేపు అక్కడ ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పొలిటికల్ విషయాల్లో పరంగా వాళ్ళకి ఖచ్చితంగా నిధులు ఎక్కువ ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ అటువంటి పొలిటికల్ పరిస్థితులు ఉండి కూడా ఇంకా మనకి ఇప్పుడల్లా ఎలక్షన్ లేదు, 4 ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఎలక్షన్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ బడ్జెట్ నాకు తెలిసి ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ వచ్చిన బడ్జెట్ ఇది. మామూలుగా ఆంధ్రప్రదేశ్కి ఇంత మంచి బడ్జెట్ ఎప్పుడు ఇవ్వలేదు. మేము కూడా గతంలో ఈ బడ్జెట్లన్నింటినీ పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి మేము ఉంది. కానీ ఈరోజు ఖచ్చితంగా మంచి బడ్జెటే ఇచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాగా ఆ నిధులన్నింటినీ డైవర్ట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉండరు. డైరెక్ట్గా చెప్పారు, ఈరోజు ఓట్ల కోసం రాజకీయం చేసే పరిస్థితి తెలుగుదేశం లేదు, చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి లేరు. అందుకనే డైరెక్ట్గా మేము పథకాలు ఇస్తాము కానీ పథకాలకి ఓన్లీ మేము మనీ జనరేట్ చేసి మాత్రమే ఇస్తాం, కానీ అభివృద్ధి ఫలాలకి కేటాయించిన నిధులు, ఆ రోడ్ల ఏర్పాటుకి కేటాయించిన నిధులు, జలాశయాల ఏర్పాటుకి కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల ఏర్పాటుకి కేటాయించిన నిధులని మేము డైవర్ట్ చేసే పరిస్థితి ఉండదని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే సిద్ధాంతంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి ఫలాల ద్వారా సంక్షేమానికి ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. రీసెంట్గా మనం చూసాము చంద్రబాబు గారు దావోస్ వెళ్ళి వస్తూ కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కావడం, నిర్మలా సీతారామన్ గారితో కూడా సమావేశమయ్యారు. మొన్ననే పలుమార్లు వెళ్ళి ఆయన రాష్ట్ర పరిస్థితి గురించి వాళ్ళకి వివరించిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపు వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు ఈ బడ్జెట్ ఎంత మేర సహకరించే అవకాశం ఉందంట? ఇది అంటే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు అంటే మరీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మరి వేరే విషయాలు చెప్పలేక రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది అని చెప్తున్నాడు, కానీ మామూలుగా అయితే చచ్చిపోయిన దాన్ని బతికించాలి. అది ఇప్పుడు ఆయన చేస్తున్న పని. మామూలుగా అంటే ముఖ్యమంత్రిగా ఉండి మరీ అట్ట చెప్పలేడు కాబట్టి వెంటిలేటర్ మీద ఉంది అని చెప్తున్నాడు. రాష్ట్రం మనం దావోస్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా అడిగింది, రేపు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగే అటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా రాష్ట్రంలో మనం అంటే ఈ జగన్ని చూసి ఎంత భయపడుతున్నారో చూడండి. అది ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఆ భయాన్ని కాదని చెప్పి 6,47,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఒకటి ఇక్కడ మీరు ఈ బడ్జెట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి మామూలు ఇందాక వంశీ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం ఆనందంగా అసలు కేంద్ర బడ్జెట్ గురించి ఆనందంగా మాట్లాడుకునే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఒక చిన్న 2-3 విషయాలు చెప్తా. ఏంటి అంటే పోలవరాన్ని పడుకోబెట్టారు. అసలు దాన్ని 74.5% వర్క్స్ చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల్లో 1.6% కూడా కాలేదు. అది కూడా హైట్ తగ్గించి రకరకాలుగా చేసినా కానీ అది కూడా చేయలేకపోయాడు. అది చేయకపోగా 1.6 ఏదో నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు చెప్పే పని
మామూలుగా అయితే డయాఫ్రమ్ వాళ్ళకి 3 చోట్ల బొక్క పెట్టాడు, ప్రాజెక్ట్ కింద ఇసుక గోతులు తవ్వాడు, అన్ని రకాలుగా నష్టం చేశాడు ప్రాజెక్ట్కి. అంటే మైనస్ గ్రోత్ ఉన్నది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేశాడు. ఇప్పుడు ఏంటి అంటే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పోలవరం సవరించిన అంచనాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జగన్మోహన్ రెడ్డి వినాలి, కేర్ఫుల్గా విను. నువ్వు నాశనం చేసిన ప్రాజెక్టుని రివైవ్ చేయటమే కాకుండా సవరించిన అంచనాలను ఇప్పటి వరకు కేంద్రం యాక్సెప్ట్ చేయలేదు, ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేసింది. సవరించిన అంచనాలని, పోలవరం ప్రాజెక్టు అంచనాలని సవరించిన వాటిని ఆమోదించటం అనేది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అతి పెద్ద వరం. ఇంతకన్నా కావాల్సిందేమి ఉండదు. సవరించిన అంచనాలని కేంద్రం ఆమోదించటం అంటే ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు 30,000 కోట్లు ఇచ్చేసినట్టే, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా అది పరిస్థితి. అందుకని కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా ఒక డైనమిక్ స్టేట్గా మారి ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేవి చాలా ఉన్నాయి. అదే కాకుండా విశాఖపట్నం పోర్టుకి 445 కోట్ల బడ్జెట్ పెంచారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 100 కోట్లు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం గత 15-20 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయం గురించే చెప్తున్నాడు. ఒక రైతు నుంచి ఇప్పటికి 10 లక్షల మంది రైతులకి ప్రకృతి వ్యవసాయం తీసుకొచ్చాం. ఆ సంఖ్యని 40 లక్షలకి తీసుకెళ్తాను నేను, 1 ఇయర్ టార్గెట్ అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే న్యాచురల్ ఫార్మింగ్లో అసలు న్యాచురల్ ఫార్మింగ్ ముందే చెప్పేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్టు న్యాచురల్ ఫార్మింగ్లో వాళ్ళు ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నారు. అంటే మీరు చూడండి, ఒక విజనరీ ఎటువంటి విజన్ వేసుకుంటే కేంద్రంలో బడ్జెట్ తయారు చేసే ఆఫీసర్లు కూడా అదే విజన్ని పెట్టుకొని ముందరికి వెళ్తున్నారని మనకు అర్థమైపోతున్నది కదా. అంటే ఆర్థిక రంగంలో నిపుణులు చేసే పనిని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఆయన కూడా ఎకనామిక్స్లో పిహెచ్డి చేశాడు, ఆయన కూడా ఆర్థిక నిపుణుడు. నిన్న ఎవరో చెప్తున్నారు, ఆయన కానీ ఒకవేళ బిజినెస్లోకి వచ్చి ఉంటే ఎలన్ మస్క్ని దాటేసేవాడు అని చెప్తున్నారు. అంటే ఆ టైప్. అంటే ఇక ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు కొత్తగా కేటాయించింది కేంద్రం. ఆ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్కి 75 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, విశాఖ స్టీల్కి 3,295 కోట్లు, విశాఖ పోర్టుకి 7,730 కోట్లు, ఏపీలో రోడ్లు వంతెనల ప్రాజెక్టుల కోసం 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్కి 242.5 కోట్లు. ఇవి కొత్త బడ్జెట్లో గత 7 నెలల్లో ఇచ్చినవి చూస్తే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరుగుతాయి. ఎందుకు? అమ్మా ఇన్ని నిధులు వస్తే మనం ఎంత కమిషన్ తినేవాళ్ళం, ఎంత జే ట్యాక్స్ కట్టించుకునేవాళ్ళం అని జగన్మోహన్ రెడ్డికి కళ్ళు గిర్రం తిరుగుతాయి. ఏంటంటే ఈ 7 నెలల్లో కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన వివిధ ప్రాజెక్టుకి నిధులు వివరాలు ఏంటి అంటే, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకి 14,000 కోట్లు, వెనుకబడిన జిల్లాలకి 1,750 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ హబ్కి 1.8 lakh crores, పోలవరం ప్రాజెక్టుకి 2,800 కోట్లు, పారిశ్రామిక కారిడార్లకి 4,936 కోట్లు, బీపీఎల్ రిఫైనరీకి 95,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ఇవి వచ్చేసినాయి, ఇవి గ్రౌండ్ అయినాయి, ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు నేను చెప్పా కదా ఇందాక, జల్ జీవన్ మిషన్ అని చెప్పా. ఆ జల్ జీవన్ మిషన్ని మీరు చూడండి, చంద్రబాబు నాయుడు దాన్ని ఎంత చక్కగా దాన్ని ఉపయోగించుకొని మొత్తం పేద ప్రజల ఇంటికి రక్షిత నీరు ఎట్లా అందిస్తాడో మీరు చూస్తూ ఉండండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంటిన్యూ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగంగా పోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక లక్షల కోట్లు వదిలేశాడు. అసలు మీకు 50,000 కోట్ల రూపాయల రోడ్డు వర్క్స్, నేషనల్ హైవే వర్క్స్ని ఈ జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి కూడా ప్రొక్యూర్ చేయలేక వదులుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాగానే ఆ పాత ఫైళ్ళన్నీ దులిపి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెబితే 33,000 ఎకరాలు ఉచితంగా ఇచ్చేశారు
ఆయన ట్రాక్ రికార్డ్ అది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి సెంటు భూమి కనిపించిన ఆక్యుపై చేస్తున్నాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి అడిగితే ఎవడిస్తాడు, ఎవడివ్వడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బిల్లలు పెట్టుకుంటే ఈయన బొమ్మలతోటి ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే మొత్తం నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. రైల్వే లైన్లు స్టార్ట్ అయిపోయినాయి, కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్లు, వాటన్నిటికీ భూమి సేకరిస్తున్నారు, ఇస్తున్నారు. అంతెందుకండి, విశాఖపట్నంలో రైల్వే జోన్గా మేము కడతాము, ఆఫీస్ కడతాము. మా దగ్గర మెట్రో రైల్వే జోన్కి, విశాఖ జోనల్ ఆఫీస్కి 56 ఎకరాలు ఇవ్వాలి అంటే అది కూడా రైల్వే ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది కాబట్టి దానికి కాంపెన్సేటరీగా ల్యాండ్ ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 56 ఎకరాలు ఇవ్వలేకపోయాడు. ఈ పెద్ద మనిషి వచ్చి ఇప్పుడు నీతులు చెబుతాడు. చంద్రబాబు నాయుడు రాగానే 56 ఎకరాలు అట్లా ఇచ్చేశాడు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి కొబ్బరికాయ కొట్టేశాడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే అది డెవలప్మెంట్ మోడ్ అంటే ఇది, డిస్ట్రక్షన్ మోడ్ అంటే అది. ఈ డెవలప్మెంట్ మోడ్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మీకు ఎంత సహాయం కావాలంటే అంత సహాయం ఇస్తాము అని తన బడ్జెట్ ద్వారా చెప్పింది. అందుకు వీ మస్ట్ థ్యాంక్ నిర్మలా సీతారామన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.